నెల్లూరు నగరపాలక సంస్థ గౌరవ మేయర్ దేవరకొండ సుజాత అశోక్ పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా శుక్రవారం స్థానిక 42వ డివిజన్ మన్సూర్ నగర్ ఆర్చి వద్ద పర్యటించారు. డివిజన్ పరిధిలోని మల్లప్ప కాలువ ఆధునీకరణ పనులను మేయర్ పరిశీలించారు. స్థానికంగా జరుగుతున్న డ్రైన్ కాలువల పూడికతీత, స్టీల్ వ్యర్థాల ఎత్తివేత పనులను క్రమం తప్పకుండా చేపట్టాలని శానిటేషన్ విభాగం వారికి సూచించారు. స్థానికంగా 2 వృక్షాలు కూలిపోయి ఇండ్లపై పడుండడంతో కొన్ని కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడిన కారణంగా వెంటనే వాటిని తొలగించి రాకపోకలకు అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని మేయర్ ఆదేశించారు. నెల్లూరు నగరపాలక సంస్థ గౌరవ మేయర్ దేవరకొండ సుజాత అశోక్ పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా శుక్రవారం స్థానిక 42వ డివిజన్ మన్సూర్ నగర్ ఆర్చి వద్ద పర్యటించారు. డివిజన్ పరిధిలోని మల్లప్ప కాలువ ఆధునీకరణ పనులను మేయర్ పరిశీలించారు. స్థానికంగా జరుగుతున్న డ్రైన్ కాలువల పూడికతీత, స్టీల్ వ్యర్థాల ఎత్తివేత పనులను క్రమం తప్పకుండా చేపట్టాలని శానిటేషన్ విభాగం వారికి సూచించారు. స్థానికంగా 2 వృక్షాలు కూలిపోయి ఇండ్లపై పడుండడంతో కొన్ని కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడిన కారణంగా వెంటనే వాటిని తొలగించి రాకపోకలకు అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని మేయర్ ఆదేశించారు. ఈరోజు పారిశుద్ధ్యం 42వ డివిజన్ లో పర్యటించడం జరిగింది. అదే విధంగా వార్డు మొత్తం కాలువలు, పారిశుద్ధ్యం, స్ప్రేయింగ్, ఫాగింగ్ ఇలాంటివి మనం పూడిక తీయడం అలాంటివి పనులన్నీ జరుగుతూ ఉన్నవి. ఇంకా కాలువలో కూడా కొన్ని శాంక్షన్ అయినవి, అవి కూడా త్వరగా పనులు పూర్తి అయ్యేటట్టుగా చూసుకుంటూ, అలాగే 2 చెట్లు కూడా పెద్దగా భారీగా ఎదగటం వల్ల ఆ ఇళ్ల మీద పడడం వల్ల చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు ప్రజలందరూ. దానివల్ల కూడా సంబంధిత అధికారులతో చెప్పి ఆ చెట్లు కూడా రిమూవ్ చేపించవలసిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంకా రానున్న రోజుల్లో నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఇంకా అభివృద్ధి పదంలో నడిపించవలసిందిగా మన నెల్లూరు నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా దిశగా వెళ్తూ మన ప్రజలందరితో కలిసి పని చేయుటకు నాకు ఇంతటి అధికారాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు 42 డివిజన్లోనే వార్డు మొత్తం పనులు అయితే కానీ, కాలువలు అయితే కానీ ఏ సమస్యలు ఉన్నాయని చూసేదానికి మన నెల్లూరు మేయర్ గారు వచ్చిన్నారు. మొత్తం విజిట్ చేసి మొత్తం కాలువలన్నీ చూపించాం. కొన్ని పనులు జరుగుతున్నాయి, ఇంకొన్ని పనులు జరగాల్సింది ఉన్నాయి. అవి కూడా ఆమె దృష్టికి తీసుకుని వచ్చాం. తొందరగానే చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా చాలా పెద్ద చెట్లు కూడా పెరిగిపోయి ఉన్నాయి, దాన్ని కూడా తీసేదానికి కూడా అది కూడా మాట్లాడాం. ఈ కూడా పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఫస్ట్ సారిగా మన వార్డుకి రావడం చాలా సంతోషం. ప్రతి వార్డులో కూడా తిరుగుతున్నారు, అందులో భాగంగానే మన వార్డులో కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి వార్డులో కూడా తిరిగి ఇదే విధంగా చేయాలని చెప్పి మన కూడా మొత్తం సహకారం మనకు కూడా ఉంటుంది. మనం పార్టీ తరఫున వాళ్ళకి సహకారం చేస్తే వచ్చిన వాళ్ళతో మనం కూడా ఏ పనులు ఉన్నా చేసుకున్నానికి ఈజీగా ఉంటాయి. దానికోసం చెప్పి ఈ కార్యక్రమాన్ని మనందరూ కలిసి తిరుగుతున్నాం జయప్రదం చేయడానికి. ఈరోజు 42వ డివిజన్లో మేయర్ గారు మల్లప్ప కాలువ పనులు జరుగుతున్నాయి. ఆ బ్రిడ్జి, ఆ రోడ్డు 40 అడుగుల రోడ్డు వేస్తున్నారు. అవన్నీ చూశారు. ఆ ఇల్లు కూలిపోయిన దగ్గర వచ్చి అవన్నీ చూసి చెక్ చేయడం జరిగింది. అలాగే మన్సూర్ నగర్ 1వ వీధి, 2వ వీధి, 3వ వీధిలో కాలువలు శాంక్షన్ అయి ఉన్నాయి. అవి రేపటి నుంచి పనులు స్టార్ట్ అవుతున్నాయి. అవి కొంచెం మెట్లు అయిపోతున్నాయి. అవన్నీ చూసుకుని శ్రీ వరసిద్ధ వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయం నూతన రాజగోపుర శిఖర కలిస ప్రతిష్ఠ మహా కుంభాభిషేక మహోత్సవ ఆహ్వానం. నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ ప్రక్కన, హరినాథపురం, నెల్లూరు. ఏప్రిల్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు మహావైభవంగా జరుగును. శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఉత్తరాధికారి శ్రీ 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 సత్యచంద్ర శేఖరేంద్ర సరస్వతి స్వామివారి దివ్యాశీస్సులతో ప్రతిష్ఠా కార్యక్రమం ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 6 గంటల నుండి 7 గంటల 41 నిమిషాలలోగా శ్రీ వరసిద్ధ వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయం నూతన రాజగోపుర శిఖర కలిస ప్రతిష్ఠ మహా కుంభాభిషేకం. రాజగోపుర ప్రతిష్టాపకులు బ్రహ్మశ్రీ నూతలపాటి సుబ్బయ్య శాస్త్రి గారు. కావున 50 మంది భక్త మహాశయులు శ్రీ స్వామివారి మహాకుంభాభిషేక మహోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.